అండి మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే పొందండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి అయితే ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్ విషయాల గురించి చెప్పే ముందు మీకు ఒక 2 కీ అప్డేట్స్ అయితే ఇస్తానండి. చిత్తూరు, తిరుపతి అలాగే కడప జిల్లాలకు సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే పెట్టడం జరిగిందండి. అవి ఏంటంటే ఆల్రెడీ లాస్ట్ టైము గతంలో చెప్పాను కదా, డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్ SVRR GGH తిరుపతిలో వేకెన్సీస్ ఉన్నాయని మన ఛానల్లో పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలరు, డేటా ఎంట్రీ ఆపరేటరు, అలాగే చౌకీదారు, వార్డ్ బాయ్, ఈ వేకెన్సీకి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆన్లైన్లో పెట్టడం జరిగిందండి. సో ఎవరైతే అప్లై చేశారో ఒకసారి చూసుకోండి. అలాగే కడప జిల్లాలో బ్యాక్లాగ్ వేకెన్సీస్ రిక్రూట్మెంట్ జరిగింది కదా, దానికి సంబంధించి కూడా అఫీషియల్ వెబ్సైట్లో వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈ నోటిఫికేషన్ బ్యాక్లాగ్ వేకెన్సీ ఏదైతే ఉందో దానికి సంబంధించి పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఆల్రెడీ అప్లై చేశారు కదా, వాళ్ళదైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే పెట్టడం జరిగిందండి. ఇవి 2 కీ అప్డేట్స్ అయితే మీకైతే చెప్పాలనుకున్నాను. ప్రజెంట్ ఏంటంటే డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ DME నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. అడ్రస్ వచ్చి ఓల్డ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్ విజయవాడ. ఇది వచ్చేసి ఏంటంటే పోస్ట్ ఆఫ్ సీనియర్ రెసిడెన్స్ అండి 2026కి. సీనియర్ రెసిడెన్స్ 2026 సంవత్సరానికి అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందండి. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇది బ్రాడ్ స్పెషాలిటీస్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అండ్ హాస్పిటల్స్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండర్లో ఉందండి ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ 284 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి టోటల్గా వచ్చేసి. ఎలిజిబిలిటీ వచ్చేసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ రెగ్యులేషన్స్ ఫాలో అయి ఉండాలి. ఎలిజిబిలిటీ అనేది అది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, MD లేదా MS చేసిన వాళ్ళైతే అప్లై చేయాలి. కన్సర్న్ స్పెషాలిటీలో చేసి ఉండాలండి. ఏవైతే ఇక్కడ మనకి స్పెషాలిటీస్ ఏవైతే ఇచ్చారో అందులో మాత్రమే ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఒకవేళ లేదు అంటే కనుక DNB డిగ్రీ ఇన్ బోర్డు స్పెషాలిటీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది కానీ ఏదన్నా అప్లై చేసుకోవచ్చు. అయితే రిజిస్టర్ అయ్యి ఉండాలి, ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. దీనికి క్లినికల్ అయితే 45 ఇయర్స్, అదర్స్ అయితే 49 ఇయర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. లోకల్ క్యాండిడేట్స్ ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అండి ఈ పోస్టులకి. ఎవరైతే నాన్ లోకల్ ఉన్నారో ఒకవేళ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైనా సఫిషియెంట్గా లేకపోతే కనుక నాన్ లోకల్ వాళ్ళు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ ప్రిఫరెన్స్ అనేది లోకల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. 4th to 10th క్లాసు లోకల్గా చదివి ఉండాలండి ఆంధ్రప్రదేశ్లో. దీనికి మంత్లీ రెమ్యునరేషన్ వచ్చేసి హానరోరియం బేసిస్ 80,500 అంటే 80,500 రూపాయలు అనేది మంత్లీ రెమ్యునరేషన్ అనేది రావడం జరుగుతుందండి. దీనికి వచ్చేసి 1 year టెన్యూర్ బేస్లో అయితే వర్క్ చేయాలండి. ఇక్కడ చూసారు కదా, పోస్ట్ ఆఫ్ సీనియర్ అసిస్టెంట్ ఈజ్ టెన్యూర్డ్ పొజిషన్ ఫర్ 1 year ఓన్లీ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు 1 year టెన్యూర్ బేసిస్లో అయితే వర్క్ చేయాలి. అప్లికేషన్ అనేది అంతా ఆన్లైన్లోనే పెట్టడం జరుగుతుంది. రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. 25/3/2026 నుంచి 29/3/2026 ఆన్లైన్లో మీరు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసేటప్పుడు ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇచ్చారండి. ఒకసారి చూడండి. 10th క్లాస్ మార్క్ లిస్టు, PG డిగ్రీ, అలాగే మార్క్స్ లిస్ట్ ఆఫ్ PG డిగ్రీ, అలాగే డిగ్రీ ప్రొవిజనల్ డిగ్రీకి సంబంధించి MBBS, పోస్ట్ గ్రాడ్యుయేట్కి సంబంధించి ఇవి ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్, అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. SC అయితే SC, ST అయితే ST, ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ సంబంధించిన సర్టిఫికేట్, PH ఒకవేళ PH ఎవరైనా ఉంటే కనుక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసేటప్పుడు సబ్మిట్ చేయాలి. ఎవరైతే సబ్మిట్ చేయారో వాళ్ళైతే రిజెక్ట్ అవుతుందండి. మార్చి 25 నుంచి 29 మార్చి వరకు మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేయాలండి. అప్లికేషన్ ఇంకా ఆన్లైన్లో పెట్టలేదు. సో అప్లికేషన్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ రేపు పెట్టే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఎవరైతే ఆల్రెడీ సీనియర్ రెసిడెన్స్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఫీజు ఒకటి ఇచ్చారండి. ఇక్కడ OC ఓపెన్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2,000 రూపీస్ అనేది పే చేయాలి. BC, SC, ST వాళ్ళకి 1,000 రూపీస్ అనేది ఇవ్వడం జరిగిందండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్లో థియరీ అండ్ ప్రాక్టికల్లో వచ్చిన మెరిట్ ఆధారంగా అయితే మీకు ఈ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ వేకెన్సీస్ వచ్చి మొత్తం టోటల్గా 284 ఉన్నాయి కదా, ఒకసారి చూసేస్తే కనుక అనాటమీ 29, ఫిజియాలజీ 22, బయోకెమిస్ట్రీ 33, ఫార్మకాలజీ 28, పాథాలజీ
32, మైక్రోబయాలజీ 30, ఫోరెన్సిక్ మెడిసిన్ 18, కమ్యూనిటీ మెడిసిన్ 24, జనరల్ మెడిసిన్ 4, పీడియాట్రిక్స్ 2, డివిఎల్ 1, సైకియాట్రీ 1, జనరల్ సర్జరీ 4, ఆర్థోపెడిక్స్ 2, ఈఎన్టీ 1, ఆప్థల్మాలజీ 1, ఓబీజీ 2, అనస్థీసియాలజీ 3, రేడియో డయాగ్నోసిస్ 4, ఎమర్జెన్సీ మెడిసిన్ 34, రేడియేషన్ ఆంకాలజీ 9. ఈ విధంగా 284 అనేది వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చండి, సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.